13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయు మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని చెప్పి పోయిన ఆదివారం చెప్పడం జరిగింది. ఇప్పుడు నిరీక్షణ గురించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. నిరీక్షణ అంటే ఎదురు చూపు. నిరీక్షణ అంటే ఎదురు చూపు, కాచుకొని ఉండడం. అబ్రహాం గారికి సంతానం లేక 100 సంవత్సరాలు నిరీక్షణతో కాచుకొని ఉన్నారు. శారమ్మ గారు 90 సంవత్సరాలు. నిరీక్షణ అంటే దేవుని యందు నమ్మకము, విశ్వాసము, భక్తి, భయము, ప్రేమ కలిగి ఉండి ఎదురు చూడటం. అంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుదురు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే యేసయ్య కోసం ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుకొని పక్షిరాజు ఎవరము అంటే నీ ఎదురు చూపు అనేది, నీ నిరీక్షణ అనేది దేవుని యొక్క సన్నిధిలో యోబు గారు అంటాడు 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింది కదా. ప్రియులారా, ప్రభు యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. యోబుకి శ్రమలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. మరి పిల్లలు చనిపోయారు, పశువులు పోయినాయి, సంపద దోసుకొని పోయారు, పంట దోసుకొని పోయారు. అయినా కానీ దేవుని యొక్క నిరీక్షణ కోల్పోయారు. ఆ అంటది యోబు గారి భార్య, ఎందుకయ్యా ఈ స్థితిలో కూడా నేను ఇంకా యెహోవా అని కొట్టుమిట్టాడుతున్నాను, ఎందుకు? ఆ యెహోవా నీకేం చేశాడు? ఆ యెహోవా నీకేం చేశాడు? ఆ దేవుడు దోషించి మరణం కావాలా అన్నప్పుడు ఆయన మూర్ఖులలాగా మాట్లాడాలి, మాట్లాడాలి. చెత్తలు మనం ఏదో దుమ్మెచ్చుకోసి కొడతా అని చెప్పి తీసుకున్నాను కూడా రోజు పెట్టుకుని మామూలు మా నాన్న నన్ను చూసుకుంటే పాత్రలో బతుకున్నంత కాలం అంతా మాట్లాడలేదు, దూరం నుండి చూసుకొని పిల్లలు మామూలు వచ్చి ఎదురు నుంచి అని చెప్తుంటే నిజమేగా చూసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ వాళ్ళు చేసిన పనులు బట్టి మాట్లాడలేదు. ప్రభు వాక్యం మాట్లాడుతూ ఉంది. యోబు అంటాడు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు అంటాడు. శ్రమయే సంభవించున్నాడు. అంటే ఇక్కడ యోబు గారు దేవుని నమ్ముకొని విశ్వాసంతో ఉన్నప్పుడు యెహోవా సాతానుతో అంటాడు. 2వ అధ్యాయం 6వ వచనం నుంచి ఒక మాటలో,
అతడు నీ వశంలో ఉన్నాడు, అతడి ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవించాడు. సాతాను గారితో ప్రభు చెప్తున్నాడు. సాతాను అటు ఇటు తిరుగుతూ వాడు పర్వతాన్ని చేయలేదు. భూమి మీద నీ భక్తులు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటారు, నాకు చూపించు అన్నాడు. పిచ్చివాడు, నా భక్తుడు యోబు అన్నాడు, అతడు యథార్థవంతుడు, భక్తిపరుడు, నీతిపరుడు మరి అని అన్నప్పుడు ఆయన నీవు నా సేవకుడు యోబు సంగతి ఆలోచించుతావా? నా సేవకుడు ఉన్నాడు యోబు, ఆయన సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినను, చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతడి వంటి వాడెవడను లేడు. ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ దేవుడు ఇచ్చాడు. కొన్ని క్వాలిఫికేషన్స్. వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ హావ్ మిస్టర్ యోబ్? Under number one, first one, యథార్థవంతుడు, righteous man. యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే ఎవరు అసలు? నమ్మకస్తుడు. యథార్థవంతుడు అంటే ఎవరంటే ఉన్న మాట మొగానే పగలగొట్టి మాట్లాడేవాడు. కడుపులో ఒక మాట, నోట్లో ఒక మాట ఉండదు. యథార్థంగా మాట్లాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యథార్థంగా మాట్లాడటం నేర్చుకో. యోబుకి సర్టిఫికేట్ ఎవరిస్తున్నాడు? యెహోవా దేవుడు ఇస్తున్నాడు. నా భక్తుడు ఉన్నాడు, నా సేవకుడు ఉన్నాడు, అతడు యథార్థవంతుడు. ఎంత యథార్థవంతుడు అంటే ప్రాణం పోతున్నా సరే అబద్ధం ఆడటం. స్తోత్రం హల్లెలూయా. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? వాక్యం మాట్లాడుతున్నావు నీతోటి, వాక్యమైన యేసు మాట్లాడుతున్నాడు నీతోటి. యథార్థంగా ఉన్నావా? సత్యంగా ఉన్నావా? నీతిగా ఉన్నావా? నియమంగా ఉన్నావా? క్రమశిక్షణతో ఉన్నావా? విశ్వాసంలో ఉన్నావా? భక్తిలో ఉన్నావా? ప్రేమలో ఉన్నావా? నీ మాటలు కొద్దిగా ఉండాలి, నీ శాస్త్రం ఎక్కువగా ఉండాలి, నీ పనితనం ఎక్కువగా ఉండాలి. అది యథార్థత. నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
అడగక ముందే అక్కర్లు తీర్చే కాబట్టి నేను ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి నేను అడగాలి అని చెప్పి అనుకుంటున్నావా? నీ అక్కరేంటో అవసరం ఏంటో ఆయనకి తెలుసు. మా అక్కర ప్రభుకు తెలియదా? కానీ కొంత సమయం ఉంటుంది. వెయిట్ అండ్ సీ, వేచి చూడు, వేచి చూడు. తగు సమయం నిన్ను హెచ్చించదు. స్తోత్రం, హల్లెలూయా. తగు సమయం. ప్రియ సహోదరి సహోదరులారా, యోబు విషయంలో నిరీక్షణకు ఆధారమైన ఒక మాటని యోబు ఎడల దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను గారితో, నా భక్తుడు నా సేవకుడు యోబు యథార్థవంతుడు, దాపరికము లేనివాడు. దాపరికము. రెండవ మాట న్యాయవంతుడు. న్యాయవంతుడు, బెస్ట్ జడ్జ్. న్యాయవంతుడు. అన్యాయపు మాటలు ఆ నోటులో నుంచి రావు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా వచ్చి న్యాయం తెచ్చుకుని అడిగితే అన్యాయపు మాటలు ఆ నోట్లో నుంచి వచ్చి, అయ్యా నీవు తప్ప నుంచి నేను అందరి కలిసి తిరిగాను, పోలీసుల కలిసి తిరిగాను, రాజకీయ నాయకుల కోసం తిరిగాను, కుల పెద్దల కోసం తిరిగాను, బంధువుల కోసం తిరిగాను, స్నేహితుల కోసం తిరిగాను. నాకెందుకో నీవైతే నా యొక్క మనవరానికి న్యాయం తీరుస్తానని చెప్పి వచ్చానయ్యా, నువ్వే తీర్చని చెప్పి వస్తాను. ఒక రోజు చెప్పింది అన్నా, మళ్ళీ రెండో రోజు మళ్ళీ విన్నా, మూడో రోజు చెప్పింది అన్నా, నీ మనవరాలు ఒకసారి తీసుకున్నా, ఆమె ఇంట్లో తిరుగుతాను తీసుకొచ్చి, అమ్మా నువ్వు చెప్పేది నాకు అర్థం కదా, కానీ నువ్వేం చెప్పదలుచుకున్నావు అది కాగితం మీద రాసి నాకు ఇవ్వచ్చు. స్తోత్రం, హల్లెలూయా. రాసిచ్చి ఆ కాగితం తీసుకునే ప్రాంతంలో పెట్టాను. నేను పెట్టి పంచాయతీ పెట్టాను. ఆ భార్య భర్త నిధులు పెట్టి, ఎందుకు ఎదుర్కోపోయి వారి ఎందుకు అంటే, నా భార్య నా సంవత్సరం చెప్పిన పద్దాక వాళ్ళ నాయన ముసి చేసుకోండి, ఒక్క 10 రోజులు నాకు అక్కడ పట్టుకుని అనేట్లేదు, అందుకు తీసుకుంటే అడుగుతాను. కొంతమంది గారాబం కాదు కానీ లెక్కలు ఎంత ఉంటుంది, గారాబం ఉంటుంది. ఇంకేమంటారు మా వాడినే అమ్మా వెంకటరామ గారు, ఇప్పుడు పద్దాక వాళ్ళు ముద్దు ముచ్చట రావడం, చెమ్ము కనుక వాడు ఉలాగే చూడ వాళ్ళ సంగతి తెలుసు అని చేసుకోవాలి. వెంటకాల పెట్ట నురాగే వాళ్ళ సంగతి తెలుసు అది తెలుసుకోవడం, పిల్లలు పని చేసుకోవడం, పని చేసుకోవడం వాళ్ళు ఉంటారు. నాకు నవ్వచ్చు. వాళ్ళ అమ్మే వాళ్ళ అమ్మ నా మేనవాళ్ళని నా కొడుకు నుంచి కూలికి ఆశపడి తెచ్చుకోండి గారు. అమ్మ నవ్వుతున్నా, కూలికి ఆశపడి సంవత్సరం చేయకుండా చేసుకుని పిల్లలు కూలి చేసుకోవడం, ఆడపిల్లలు బొద్దులు పెట్టుకోవడం, మళ్ళీ తోలుకోవడం, మళ్ళీ వచ్చి తోలుకోవడం. ఎందుకనమ్మా అంటే ఏమో నేను అంత అలసైపోయా. అమ్మకి నా కొడుకు మనోడే, నా కోళ్ళ మనోడాలే, రావటం చెట్టుకి మాటికి మాట్లాడటం తీసుకుంటాం. అసలు కిమ్మన్నా కమ్మన్నపై కేసు పెట్టాడు. కిమ్మన్నా కమ్మన్నా కేసు పెట్టాడు. ఆడ చూపించి పోలీసు వద్ద పని ఊరికి. ఈ విధంగా ఏది చెప్పడం కాకుండా మాకు ఇసుకు పుట్టి విడాకులు అప్లై చేసుకున్నారు కదా. విడాకులు పడేసి పంపిస్తే వాళ్ళు కనీసం ఆన్సర్ కూడా వెనక పంపించారు, రిఫ్యూజ్ చేశారు. కోర్టు రిఫ్యూజ్ చేస్తే ఆ అబ్బాయికి అనుకూలంగా తీర్పించదు. వాటి విడాకులు మంజూరు చేసింది కోర్టు. బుద్ధి కోర్టుగా సాక్షులు కావాల్సింది, కళతో చూసిన అవసరం మంజూరు చేసింది. వాడు ఇదిగో నాకు విడాకులు వచ్చింది, నాకు ఆ భార్య ఆ పిల్లలు పెళ్లి చేసుకున్నాను. మరి అబ్బాయి ఆ పిల్ల ఇంటర్మీడియట్ చదువుతుంటే తీసుకొచ్చి ఆ ముసలిని పెళ్లి చేసిన నీకు ఇచ్చి, నువ్వు అంటే అట్లా తప్పినోడివి, చిన్న వయసులో తెలిసి వయసులో పెళ్లి చేశారుగా, అట్లా అనుకుంటున్నాను అంటే నాకు అసలు
అసలు వద్దు, అవునా అసలు వద్దు, సరే వద్దంటే వద్దన్నా కానీ నేను ఆకలి ఇచ్చిన కట్నంతో ఇల్లు కట్టింది. వాము వాళ్ళు ఇప్పుడు కట్టించారు కట్టుకుంటున్నారు. 50,000 కట్నం ఇవ్వాల్సిన డబ్బులు ఇందరికీ 3 సార్లు కట్టుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు. ఈ పని అక్కడ నా ఇంట్లో పుట్టించుకోమని మంచి దావా ఇస్తారా? పైపెచ్చి పోటీ ఉంటుందండి. ఆకలికి ఇష్టం అక్కడ ఇష్టం కాబట్టి ఆకలి పెళ్లి చేసుకుంటారు కాబట్టి జీవితాంతం అట్లే అన్నం పెట్టాలి, బట్టలు మందులు ఇవ్వాలి, డబ్బు చేత చూపించాలి. ఇది నా నీకు వచ్చిందట. ఆ పిల్ల పెళ్లి చేసుకున్నాను. నువ్వు అక్కడ బ్రతికినంత కాలం కూడా మందులు హాస్పిటల్లో చూపించాలి, బట్టలు ఇప్పించాలి, అమ్మమ్మ పెట్టాలి. పైపచ్చి నా పుట్టిన సొమ్ముతో గడ్డ అయిందంట కదా. ఏం చెప్తావు చెప్పురా. వారు రోజులు ఆలోచించుకున్న తర్వాత దేవుడు అంటే చాలా గొప్ప దేవుడు. ఎందుకు చెప్తున్నాను సాక్ష్యము? ఆయన రాజులతో, ప్రధానులతో, అధికారులతో, మనుషులతో మాట్లాడే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ చిన్నమ్మతో దేవుడు మాట్లాడింది. తోటరాలు పట్టణాలు చిన్నమ్మతో. వాళ్ళ చిన్నమ్మ రాజుగారు కనిపిస్తారు. కులాగా మంచి ప్రతి వస్తున్నాక రాన్నారు. ఎలా మాట్లాడిందంటే దేవుడు నా రూపంలో పోయి ఆయన కనపడి, నీ అక్క చేసే పని తప్పని చెప్పు, ఆ కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నా, ఆశీర్వదిస్తా, లోబడి కనుక ఆయన సంవత్సరానికి చేసుకుంటే వాళ్ళు బాధపడతారు, లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పు అని చెప్పింది. ఇక ఆ మాట అక్కడ ఉండలేక పొద్దున్నే పోయింది. అప్పుడు 30 వచ్చి వాళ్ళ అక్కతో చెప్పింది. వాళ్ళకి గుడ్డలు కలిగింది కదా. వాము చేసుకున్నాడు చెల్లి మీతో కూడా మాట్లాడిందా? అది రమేష్ అనేది లోపల వచ్చి మరి మాట్లాడిందా? అట్లయితే రమేష్ అనేది చెప్పి మాట్లాడిందా? అరే అది ఏమన్నా అందులో వద్దన్నారా? దేవుడు మాట్లాడిందంట. దేవుడు మాట్లాడినా ఎదిగిస్తే మనం చచ్చిపోతాడు, తప్పదు అన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఫోన్ చేసి రమేష్ అని ప్రభాకర్ వచ్చి అమ్మాయిని పంపించుకోమని చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పైన ఉండాలి. నాకు తీసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి అంతా డిసైడ్ అయిపోయి నేను పంచాయతీ పెట్టి నాకు వద్దని చెప్పి నాకు అక్కడ కాగితం తీసుకొని పోయి ఎవరు మాట్లాడారు? అందరున్నా ఎవరు మాట్లాడారు? దేవుడు న్యాయవంతులండి. దేవుడు న్యాయవంతుడు. మొన్న ఆదివారం ఒక ఇంటికి వెళ్ళింది. నా కళ్ళగా పెడుతున్నా అంటే, అయ్యా దేవుడు నాతో మాట్లాడి నీకు 25,000 రూపాయలు సందేహం చెప్తున్నాయి. నాకు నేను నిన్నే చూపించి చెప్తున్నాయి. నాకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మా ఎన్నో అమ్మాయిలతో కూడా ఒక ఆమె మాట్లాడి దేవుడు 5,000 సందేహం చెప్పి పంపించానమ్మా. మరి ఆయన అంత గొప్పవాడమ్మా, నాకున్న పరిస్థితి ఆయన తెలుసు అని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్ముకుంటే నేను ఎవరు అడగను, మాట అర్థం చేసుకున్నాను. నేను ఎవరు సందేహం చెప్పాను. ఇంకా మన కుటుంబాలకు 10,000 రూపాయలు ఎంపడి కట్టాలి, 60,000 రూపాయలు బాగా ఇస్తారు. ఇది 5 షాపులు కట్టాలి, 70,000 రూపాయలు వస్తుంది. మన ఆయన ఆటోకి 5,000 కట్టాలి, 5,000 రూపాయలు నాలుగు తీసుకుని కట్టా 75,000. కానీ దేవుడు ఏం చేస్తున్నావు? నేను ఏమన్నా పోయిన వాళ్ళు మీరు దశం భాగాలు 70,000 రూపాయలు దేవుడు ఇస్తున్నాను. మీకు 20,000 రూపాయలు కట్టినామని చెప్పండి. ఒక 20,000 10,000 వస్తూ ఎక్కడ కదా అని చెప్పంటే 3 దశం భాగం ఏమైందని చెప్పి మానేశారు. అయితే వాళ్ళు రాష్ట్ర వాళ్ళ పని అంత నాకు అర్థమైంది. నేను నాకు అమ్మగారితో 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఈ మాట రాస్తున్నారు. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వవాలి ఇవ్వట్లేదు. నాకు దేవుడు మాట్లాడుతున్న వాళ్ళు ఆయన తక్కువ కదా. వాళ్ళకి దశమభాగం ఎవడో నేర్పించను. దశమభాగం ఎవడో నేర్చుకోకపోతే నీ పరిసర అభివృద్ధి చెందదు, నీ పరిసర ముందుకు పోదు. నేను నీతో ఒక మాట మాట్లాడుతున్నా. నీకు వాళ్ళు 400 రూపాయలు దశమభాగం తీసుకొచ్చి పెడితే నువ్వు ఇంకో 100 రూపాయలు కలిపి వాళ్ళకి 500 రూపాయలు పెన్షన్ ఇచ్చి మళ్ళీ 500 రూపాయలు వచ్చి దశమభాగం తీసుకో. ఎంత ఎంత 50 రూపాయలు. 450 రూపాయలు వాళ్ళకి ఇచ్చి నీకు ఇంకో 50 చేసుకోవాలి. చూడండి మాట్లాడుతున్న వైపు పోతుంది. అంటే వీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేదు కాబట్టి ఇంకొక 50 రూపాయలు తీసుకుని వాళ్ళకి అవసరమైంది. అట్లనే అవసరం అలవాటు అవుతారు. ఇస్తానంటేనేమో ఆశ, పడతానంటేనేమో భయం. చూడండి దేవుడు అట్లా మన
సంఘానికి అంటే దశమ వేయడం అలవాటు లేదంట. అంటే ఉన్నవారు ఉన్నారండి, నేను ఆ మాట కదంట ఉన్నారు. అసలు ఆ చేయడం రాక ముందు దిగబెడుతున్నారు. అది హాస్పిటల్కు, వాహనాలకు, రోడ్లకు, పిల్లలకు, తాగడానికి చేస్తున్నాయి. అభివృద్ధికి రాక ఇచ్చి శోధించి యెహోవాను ఆకాశం తల్లి తెలిసి అందిస్తారు. స్తోత్రం హల్లెలూయా. ఆ విషయం నీకు తెలియట్లా, కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నావు? నా పక్షాలు రాజ్యంలో రాతున్నావు. ఆయన భక్తులతో విశ్వాసంతో రాజ్యంలో అయ్యారు ఆ అమౌంట్ ఇవ్వడు. అసలు ఆమె మన సంఘానికి వచ్చాను కదా, పేరు చెప్పాలి. మా అమ్మగారు తెలుసు, నాకు తెలుసు. మా అబ్బాయి చేతిలో నుంచి ఈ 2,000 రూపాయలు తీసుకుపోయి చేతిలో ఇవ్వమన్నాయి గారు, ఇవి తీసుకోండి అని చెప్పి ఆ సొమ్ముని పడిబడి తీసుకొచ్చేస్తాను. చూసా దేవుని విశ్వాసం. ఆమె నా కాలం పడి వేసుకుంటే, అయ్యా నీకు 2,350 రూపాయలు నాకు ఇవ్వని చెప్తుంది దేవుడు, ఇస్తానయ్యా అని చెప్పి. స్తోత్రం హల్లెలూయా. ఆ రోజు 5,000 చెప్పింది. మన దేవుడు అనుకున్నాడు కాదు, నేను నేర్చుకున్న భక్తి అది ఫస్ట్ చూసే చెప్తున్నాను. మన దేవుడిని కూడా చేయాలి. 3 లక్షల రూపాయలు కూడా కృష్ణాలలో పెట్టినా కానీ అలాగే అడగదు. పోయిన 1,40,000 రూపాయలు కొట్టినా కానీ అడగదు. నేను ఇచ్చినప్పుడు తీసుకున్నాం, పెద్దవాడి దేవుడు నాకు ఇచ్చాడు, ఖర్చు పెట్టాను. కానీ మన దేవుడు అనుకునే దేవుడు కాదు. మనం అంటారు ఆయన అందుకే డాబా కడుతున్నారు. నాకే పిలుస్తారా, ఇంకేమి పిలుస్తున్నారు? అసలు ఇక్కడ కూర్చొని చూస్తే నీకు వెళ్తే అక్కడ నుంచి లెక్క పెట్టలేదు. బుక్ మీద లెక్క రాసిపోవాలి, నీకు అంతే తిరుగుతారు. 500 రూపాయలు ఈ చోటు తిరిగితే ఎవరు కలిసినా అమౌంట్ పడదా? 200 రూపాయలు ఈ చోటు తిరిగితే ఎవరు కలిసినా అమౌంట్ పడదా? రెండో మొక్క పడతా అంటున్నారు. వాడు స్టిక్కర్ వేసి నోట్ వేసి, స్టిక్కర్ వేసి నోట్ వేసి, వాడు తెగి నోట్ వేసి అట్లనే వాడు పావడాలు వేసి రూపాయి వేసి 2 రూపాయలు 5 ఎన్ని వస్తున్నాయో అర్థం అర్థమైంది. కానీ డబ్బు వ్యక్తిరేకపడేవాడు. కానీ నీవు ఆ తెగింపు రావాలి. దేవుని యందు ఎవరికైతే ఆ తెగింపు వస్తావు, అప్పుడు దేవుని యొక్క విశ్వాసంలో బలపడతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెప్తావు. నీ షుగర్ నీకు కంట్రోల్ అవుతుంది, నీ బీపీ నీకు కంట్రోల్ అవుతుంది, నీ మాతృదేశ ప్రకటన మంచిగా పిలుస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. లేకపోతే హాస్పిటలే ఆయన కలుసుకుంటే నీ ఆరోగ్యం స్వస్థపరచలేదా? బాధపరచలేదా? విమోచన చేయలేదా? ఆశీర్వదించలేదా? కాబట్టి పిల్లరా ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు యొక్క పరిచర్యలో దేవుని యొక్క వాక్యము మీతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఇతరుల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. కాబట్టి ఎంత న్యాయవంతులు అంటే, ఆ పేద విధవారు వచ్చి అన్యాయమైన న్యాయపతికి వచ్చి ఉంచుకొని, అయ్యా నాకు న్యాయం ఏంటి, అయ్యా నాకు న్యాయం చేయండి. లంచం అయితే న్యాయం చెప్పడు అసలు. రోజు వచ్చి పొద్దున్నే గోదావరి అమ్మా ఈరోజు న్యాయం చేస్తుందని చెప్పి ఆ మాటని ఆ రోజు ఆమె న్యాయం చేయించాడు. ఈ మాటలు చాలా అర్థం మీకు తెలుసా? లంచగొండైన అధికారులకు మనసు మార్చి న్యాయం చేసిన దేవుడు నువ్వు చేసే గోదావరి ప్రార్థన విని నీకు న్యాయం చేస్తున్నా, సహాయం చేయడా? స్తోత్రం హల్లెలూయా. లంచగొండ అధికారి మనసు మార్చి ఆ పేద న్యాయం చేసిన దేవుడు నీ ప్రార్థన విని, నీ గదిని ప్రార్థన, మోకాలి ప్రార్థనని, నీ విజ్ఞాపనని నీకు న్యాయం తెచ్చడా, సహాయం చేయడా? ఒకసారి ఆలోచన. కాబట్టి యోబు విషయంలో కూడా ఎంత యథార్థవంతులని చెప్పి దేవుడే చెప్పినట్టు అంత గొప్పవాడు. చూడవచ్చు ఒక మనుషుడు తల్లిదండ్రులు పుట్టినోడు, రక్త మాంసంతో పుట్టినోడు, మనలాంటి మనిషే. వెళ్ళనాడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. స్తోత్రం హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి అంటే అన్నింట్లో దశమభాగాలు శోధించి విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో చెడుతనాన్ని విసర్జించి సినిమాలని, స్టిక్కర్లని, టీవీలని, బూతు మాటలని, అల్లరి మాటలని, దొంగతనాన్ని, వేష సాంగత్యాన్ని విడిచిపెట్టుకోండి. చెడుతనం విసర్జించండి ఏం చెప్పండి. ఒకప్పుడు నేనండి పొద్దున్న లేచి మడిగట్టుకొని పూజ చేసి దీపాలను చేసి ఒక ఆమె అద్దెకి ఇచ్చేది. దాని గొప్ప తేడా ఏం చేసింది తెలుసా? అఖండ దీపారాధన అంట. ఆ అఖండ దీపారాధన పొద్దున వెలుగుతుందంట.
సాయంత్రం దాకా జరుగుతూనే ఉంటుందంట. మన రోజు కొద్ది పెరుగుతుంట. అది సీలింగ్ చేసి మంచి సీలింగ్ చేసి అందంగా ఉంది. ఈ పొగపై మొత్తం నల్లగా బాగా సీలింగ్ నల్లగా అయింది. దాని సొమ్ము అయితే దాని ఇల్లు అయితే ఏం పిచ్చి మొహంగా నీ పని చేశాను. నేను దాని చేసి ఇస్తాను అయ్యాను. గులాబీ రంగు ఉంటే తెల్ల రంగు సూర్యాసనం స్విచ్ పోసింది. ఆయన అంతే ఉంది. ఫోన్ చేస్తే ఫోన్ అవుతుంది. ఎక్కడ చరిత్ర విసర్జించావు అని అంటారు. అన్నీ అదే బాధపడదాన్ని మీ ఇంట్లోకి వచ్చాక దానికి బొంద బాధపడదు. దానికి బొంద బాధపడదు. నేను ఒక మాట చదువుతాను, వినిపిస్తాను. చదవండి. 4:8 చదవండి. యోబు 4:8. యోబు 4:8 చదవండి. యోబు 4:8. నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయుదురు. ఎంత మంచిది. నేను చూసినంత వరకు అక్రమము దున్ని అన్యాయంగా సొమ్ము సంపాదించుకొని దాచుకుంటే కీడును విత్తువాడు దాన్నే యాజ్ ఎ సోర్స్ కోయుడు. ఈ కొత్త నిబంధనలో ఈ మాట. నువ్వు ఏ పంట విత్తుతావు ఆ పంట అన్యాయంగా సంపాదిస్తే అది నిలదండి. అక్రమంగా సంపాదించి నిలదండి. వారు కీడు చేసి సంపాదించి నిలదండి. అది యథార్థవంతంగా సత్యవంతంగా నీతివంతంగా కష్టపడి ఎవరైతే సంపాదిస్తాడో నీ పితరులకి నీ యొక్క సంతానానికి ఆశ్చర్యం విడిచిపెట్టారు. అక్రమంగా దున్నేవాడు కనుక కీడును విత్తువాడు దాన్నే కోయుదురు. అక్రమము దున్ని ఎంత మంచి మాట. నువ్వు పంట వేయడం కోసం నాలుగు పెట్టి పొలాలు దున్నుతున్నావు. దున్నిన తర్వాత సాలుగాలతోని వర్షం పడ్డాక సాలు వేసుకొని విత్తనం వేస్తాం. అక్రమం దున్నితే పంట పండుదా? యోబు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన ఒక్క మాట అయినా పల్లెత్తి బూతు మాట ఆయన నోట్లోకి రాదంట. యేసయ్యను దీవించును గాక. నేను ఒక ఆయనతో మాట్లాడదా యేసు ప్రభు ఆమెను దీవించును గాక అన్న. స్తోత్రం హల్లెలూయా. ఒకరు నువ్వు ఆశీర్వదించాలి కానీ శపించదు. చూడండి, భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. ఎక్కడంట? ఈ భూమి మీద యోబు వంటి వాడెవడు కూడా లేడట. దేవుడే సరిపోయించాడు. కాబట్టి నీ పరిస్థితి ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నీ కుటుంబం ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది? యోబు దేవుని యందు యథార్థవంతంగా ప్రవర్తించాడు. నీ యథార్థవంతంగా ఉంటున్నావా? న్యాయవంతంగా ప్రవర్తించాడు, బ్రతికాడు. నువ్వు ఉంటున్నావా? చెడుతనాన్ని విసర్జించాడు. అలాని విసర్జించుకుంటున్నావా? దాన్నే హత్తుకొని తిరుగుతున్నావా? ఆకారంలో ఉన్నాడు. ఆ బంగారం తీసుకొచ్చి గుడారంలో గుంట తీసి పెట్టి అనవసరంగా బాధ్యతలు రాళ్ళు వేసి తీసుకొచ్చాడు. శపించిన దాన్ని ఎవరైతే చేతపడతారో వాళ్ళ కుటుంబాలంతా నాశనం అవుతారు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ యథార్థ ప్రవర్తన, నీ భక్తి నీకు ధైర్యము పట్టింది. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదు. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. యేసయ్యా
దుర్గము నీవే, ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ. దుర్గము నీవే, నాలో నీవు ఉండవు, నీలోనే నన్ను దాయుము. నాలో నీవు ఉండవు, నీలోనే నన్ను దాయుము. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. యేసయ్యా యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా. స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టిందా? ఏంటి చూసే ప్రార్థన సమాధానం రాలేదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిందా లేదా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేసే ప్రార్థన యథార్థమైన ప్రార్థన అయితే దేవుడు నీతో మాట్లాడి సమాధానం ఇస్తాడు. ఒక్కసారి ఆలోచించు. భక్తి బూడిదలో పోసిన పదేళ్ళేమో, నీ భక్తి యథార్థత లేదేమో, నీ భక్తి నీతి లేదేమో, నీ భక్తి చెడుతనాన్ని ఇంకా విసర్జించలేదేమో. ఆలోచించు, ఆలోచించు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ యథార్థ ప్రవర్తన, ఇక్కడ అన్న దేవుడు యోబు యథార్థవంతుడు. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? 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 క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ అవుతుంది, అవుతుంది. ఎందుకంటే దేవునితో మాట్లాడుతుంది కాబట్టి. దేవుడు నమ్మే కనుక అది నీతిగా ఎంచబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడుతుంది. నీకెందుకు ఎంచబడదు? నీకెందుకు ధైర్యం పుట్టించు? నీతో దేవుడితో మాట్లాడు. ఒకసారి ఆలోచిస్తున్నావా? ప్రభు అంటున్నాడు, యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అధికారులు మొదలుకొని నడినెత్త వరకు బాధకర కురుపులతో యోబును మొచ్చెను. 7వ వచనం. దేవుని దగ్గర సెలవు తీసుకొని ఆ సాతాను గారు యోబు గారిని అంట బయలుదేరి వచ్చి అధికారులు మొదలుకొని నడినెత్త వరకు బాధగల కురుపులతో యోబును మొచ్చెను. నెహ్రూ గారు కన్ను వేసుకుని ఒళ్ళు చూసుకుంటున్నా అవునా? తెలియకూడదట, తెలియకూడదట. నెహ్రూ గారు స్నానం చేయడా? కళ్ళ తీసుకోడా? కళ్ళ తీసుకోడా? శుభ్రం తుడుచుకోడా? కట్టుకోడా? అడ్డకడా? ఏం క్వశ్చన్ అది? తెలిసిన క్వశ్చనా? తెలియని క్వశ్చన్ అది. అది నువ్వేం చేయగలుగుతావు? దగ్గర ఉన్నప్పటికంటే మా అయ్య మంచం అయితే నేను ఉండదగ్గేస్తాను. మంచాలు ఉండదు తిరిగి వాడు వందలు వేస్తామంటే వాడు అంతా వందలు వేస్తే అదంతా అదొక పని లాగా అదొక పెద్ద పని లాగా. నేను వ్యవసాయం చేస్తా, వ్యాపారం చేస్తా, ఉద్యోగం చేస్తా, లేకపోతే లాయర్ అయితే, డాక్టర్ అయితే, టీచర్ అయితే, లేదా ఒక అధికారులు అవుతా అని చెప్పి మాట కాదు. వాళ్ళు అయ్యి అంట మంచి వెళ్తారంట, వీళ్ళంతా ఉండదు వేస్తాను. మంచి కనీసం మంచి కూడా ఉండాలి, మంచి కూడా అరదు ఉన్నారండి అటువంటి అన్నీ. కన్నాలంటే చిన్నకన్నం ఏంటంటే మా అయ్య కాలం తీసుకొస్తా ఆశ్చర్యకన్నం, ఆశ్చర్యకన్నం, ఆశ్చర్యకన్నం.
ఈ కండాలంటే వాడు ఏమనుకున్నాడు చూస్తే కండాలు అనుకుంటున్నాడు. చిన్నకాలం మధ్యకాలం దశలో తప్ప ఉన్నారు దేవుడు వాడు మనోడా రమ్ముగాడేనా రమ్ముగాడు అంటే రమ్ముగాడు స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అధికారం వరకు నడవచ్చారు యోబుని బాధగా కురుపుతోటి సాధారణ గడపడతాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక మాట మనుషులకు వ్యాధులు పెట్టేవాడు ఇప్పుడు. ఈ మాటలు చదివాను కదా ఎలా అంటారు, మీకు జ్వరం వచ్చినా కానీ దగ్గు వచ్చినా మోకాలు వచ్చినా షుగర్ వచ్చినా బీపీ వచ్చినా ఎవడు వద్దు నువ్వే బాధగా ఉన్నా నేను ప్రపంచానికి ఆక్రమించాలి ఆ బాధ. కాబట్టి దేవుని స్తోత్రం హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే రమేష్ కలవల కృప అనే ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు యోబుకి వ్యాధి చేసింది ఎవరు ఇక్కడ? సాతాను కాదు. నీ నడుము నొప్పికి, నీ మోకాలు నొప్పికి, నీ కీళ్ళ నొప్పికి, నీ కాలు నొప్పికి, నీ షుగర్ నొప్పికి, నీ బీపీకి దేవుడు ఇచ్చిందా? దేవుని చిత్తాన్ని తీసుకుని సాతాను వచ్చి పెట్టాడు. వీళ్ళందరూ నిలబడతారు మోకాలు, వీళ్ళందరూ ఉంటారు ఈ నడుము నొప్పులతో, వీళ్ళందరూ ఉంటారు ఈ కాలు నొప్పులతో, వీళ్ళందరూ ఉంటారు జ్వరంతో అని సాతాను కూడా పర్మిషన్ తీసుకుని వచ్చి పెట్టాడు. గాయం చేయబడమే, గాయం మానుకోవడమే. స్తోత్రం హల్లెలూయా. పర్మిషన్ ఆఫ్ గాడ్. కాబట్టి కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 42:5. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. స్తోత్రం హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట ఆనను, ఆరాధన ఆపను, స్తుతించుట ఆనను, స్తుతించుట ఆనను. స్తోత్రం హల్లెలూయా. వ్యాధి బాధలు ఎన్నువలైనా, వ్యాధులు వచ్చినా కానీ బాధలు వచ్చినా సమయమందు అసమయం దేవుని స్తుతిస్తూనే విడిచిపెట్టాడు. చూడండి, ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు. ఏంటమ్మా ఇప్పుడు దాని బాగానే ఉంది కమ్మా, ఎంతో కుంగిపోయినవి. బల్లె లాంటి మాటలు తెచ్చి నా గుండెల్లో కూర్చుని తప్పిగా మెబ్బాగా, అందుకే కుంగిపోయా. నా ప్రాణం కుంగింది, నిస్సత్తువైంది. తిన్నది వంటపట్టలేదు, దాకా ప్రొద్దు గూగులు అదే మాటలు నా చెవుల్లో రింగులు వేస్తుంది. అందుకే కుంగిపోయి అంట నా కోడ బతకు. నా కొడుకు అంత కష్టాయి కూడా అమ్మా. ఎవరైనా కొడుకు బాగుంటుంటారు సరేమ్మా. నా కొడుకు అంత అనుకోదురు అమ్మా, అట మాట్లాడుతున్నావు నువ్వు, నువ్వు అంత మంచి ఫుడ్ వచ్చినవా కొడుకు చెప్పదు. వాళ్ళ మటుకు కష్టపడుతుంది. ఆమె ఏం దొరుకుతాడు మాట్లాడతావు. నువ్వు ప్రార్థన చేస్తాగా, అదే నీ ప్రార్థన నీకు తెలిపింది. ఆయన నీ భక్తి నీకు ధైర్యం పుట్టి కదా అని ఆయన అంటున్నాడు. నువ్వేగా నా ప్రాణమా నీవేనా నాలో నీళ్ళు నాకు
నాలో నీవేళ తొందరపడుచున్నావు. తిట్టు అనలే, కూర్చున్నవే, నేను తిట్టిపోయినగా, నేను తిట్టిపోయినలే, తిట్టు వరదన పుషప్ అయ్యి వాళ్ళు అక్కడ చెప్పి కొట్టుకోవాలని చెప్పి తీసుకొని పక్కే కాదు గోసి పెట్టారు వాళ్ళకి. రా నిజంగా మాకు వచ్చి రా. ఆయన నేనేమన్నానమ్మా, ఏమన్నా బయట బయట చేసే ప్రార్థన యథార్థవంత ప్రార్థన అయితే, సత్యవంతమైన ప్రార్థన అయితే, నీతిగల ప్రార్థన అయితే నేను కృంగిపోవు. తొందరపడదు. నోటిలో నుంచి ఏ సరస్వతులైన బూతు మాట్లాడిన నోటి నుంచి రానివ్వగో. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడు అని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన స్తుతించను. స్తోత్రం. హల్లెలూయా. ఆయనే నా రక్షణకర్త అంటే ఆయనే. ఎన్ని బాధలు చూడాలి. లోకం వైపు చూడు. లోకం ముంచేస్తుంది. సరే, మీరు ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన దగ్గర పోయిన బాధ మొత్తం చెప్తున్నాను. వినండి. అవయ్య, ఆయన నా బంగారం కొట్టేసిండు, ఈయన నా డబ్బు కొట్టేసిండు, ఈయన నా పొలం కొట్టేసిండు, ఈయన నా ఇల్లు కొట్టేసిండు, కొద్దిగా హాయిగా మిగిలిందయ్యా, ఇదే నాకు ఆధారం అని చెబుతున్నాను. ఆ ధర్మాన్ని ఏమైనా సరస్తుందో సరే అంతా మాట్లాడి నీకు ఎక్కడ సహాయం చేస్తాను ఇప్పిస్తాను అని అన్నాను. ఏమకాలం అరగంట కొట్టేయాలని పోయాలి. చూడండి జనాలు అంటున్నారంటే అసలు బిచ్చగాడు దాంట్లో జోల్లో గింజలు కాజేశారు. రాక మన అమ్మగారికి ఒక వీడియో చూపించారు. ఒక అబ్బాయి ఇంట్లో కుర్చీ చేసుకుని ఫ్యాన్ బాగా చేస్తాను. ఫ్యాన్ బాగా చేస్తుంటే బిచ్చగాడు అంటే బిచ్చలకు వచ్చింది. ఆ పక్కన వాడికి ఈ స్టీల్ టిఫిన్ పెద్ద తిండి పెట్టింది, మొదలు పెట్టింది. అయ్యా భిక్షలు తిని అనుకోవచ్చు. నేను ఫ్యాన్ బాగా చేస్తా చేతి కాలేదు కానీ కాబట్టి సందేశ్ గారు అదో ఆ టిఫిన్లో బియ్యం అని 2 దోశలు పోసుకొని అని చెప్తున్నాడు. అక్కడ వాడు వచ్చి ఇంటికి వచ్చి వాడి జోర కింద పెట్టి టిఫిన్ మొదలు తీసి ఇక్కడ ఆశ్చర్యపరిచి వాడు బలపడ కాంతి దిగి వచ్చి నేను 2 దోశలు పోసుకొని మొత్తం పోసుకొని చెప్పాడు. వాడు జోలో బియ్యం మొత్తం తీసి టిఫిన్లో బాగుంది. అసలు ఆ టిఫిన్లో బియ్యమే లేవు. ఆ జోలో బియ్యం తీసి వాడి ఇంట్లో సగం పోసుకొని నిజాలు ఎక్కువ ఇక నిజాలు ఎక్కువ అని చెప్పి వాడి జోలు తెలిసి పెడతాడు. ఎవడాడు బిచ్చగాడు యొక్క జోలో గింజలు కాజేశారు. ఇదే జనం సామెత అంటున్నారు. సామెత వాడు ప్రాక్టికల్గా తీసి చూపించాడు. ఒక అంటుంది, అమ్మా తల్లి అలాగే అమ్మ అన్నం పెట్టామంటే ఇంగ్లీష్ భయపడేసి అబ్బాయి మా ఆయన కూడేదండి కానీ అన్నం వండింది అమ్మాయి నాకు లేదు. ఆ పక్క 2 రోజులు కడుక్కొని పెట్టిపోయాను. జనాలు చాలా తెలివిగా అలా ఉన్నారండి. అనుకునేవాళ్ళు. కాబట్టి నా ప్రాణమా నువ్వు ఎలా తొంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుతున్నావు, దేవుని నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడు అని చెప్పుకుని నేను ఆయన్నే స్తుతిస్తాను. నాకు ఆయన అంటే నాకు ఎక్కువ ఆయన నాకుండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా
స్తోత్రం హల్లెలూయా. వాడిని ఆదరిస్తే కలవరపడినే కొండల వైపు నే కన్నులెత్తుదునా. స్తోత్రం స్తోత్రం. కాబట్టి దేవుడి వైపు కొండల కళ్ళెత్తి చూడము. ఆయన ఉంటే నీకు అందగా, ఆయన నీకు అందగా ఉంటే ఏ మేలు నిరీక్ష ఎదురు చూ ఆధారపడ. ఎలా ఆధారపడ? దుప్పి నీటి వరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడదు. దుప్పికి మంచిది అవుతుంది. దుప్పి ఆ కేసత్తులు అర్థం వచ్చింది. ఒక ప్రతి అడుగులో పట్టుకొని తీసుకొచ్చి పారిశ్రామిక నెలకు వచ్చిందో నాకు వచ్చిందో మొత్తం తగ్గిపోయి వచ్చింది. దుప్పికి నీళ్ళు అయితే ఆకలి ఎంత దూరం తీసుకుని పోయి హాస్పిటల్. నీవు కూడా నీటి అమలుగలకు దుప్పి ఆశపడినట్టుగా దేవుని కోసం ఆశపడ. అప్పుడు నీ నిరీక్షకు సమాధానం వస్తుంది. కాబట్టి 11వ వచనం అక్కడ 42 నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నారు, నాలో నీవేళ తొందరపడుతున్నారు. దేవుని యందు నిరీక్షణ ఉంచును. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, స్తుతించేస్తూ ఆయన స్తుతించే బిడ్డగా ఉండాలి, ఆరాధించే బిడ్డగా ఉండాలి. అప్పుడు నీ నిరీక్షణ సమాధానం దేవుడు ఇస్తాడు. అంతేగాని ప్రజల వైపు చూసి, ప్రభుత్వాల వైపు చూసి, తెలుగువారి వైపు చూసి, పొరుగువారి వైపు చూసి, బంధువుల వైపు చూసి, స్నేహితుల వైపు చూసి నీవు ఆశపడకూడదు. ప్రభు తట్టు తిరిగి నీ ప్రాణాన్ని అప్పగిస్తాడు. అప్పుడు నీ హృదయవాంఛను దేవుడు నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని మాట దీవించును గాక. ప్రార్థన చేస్తాం.